హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు జరుగుతుంది చూస్తే అట్లాంటిక్ మహాసముద్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎందుకంటే చాలా వరకు దాదాపు 100 కంటైనర్లు పైగా లైన్లో నిలబడి ఉన్నాయి. అవన్నీ 80 కిలోమీటర్ల నదిని దాటి పసిఫిక్ మహాసముద్రంకి వెళ్ళడానికి వేచి ఉన్నాయి. ఈ 80 కిలోమీటర్ల మార్గం మనకు ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన షిప్పింగ్ మార్గాలలో ఒకటి. దీనినే పనామా కనెల్ అని పిలుస్తారు. ప్రపంచంలోని సముద్ర వాణిజ్యంలో దాదాపు 6% దక్షిణ అమెరికా మరియు ఉత్తర అమెరికా మధ్య ఈ చోక్ పాయింట్ గుండా వెళుతుంది. ఈ కాలువ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను ఒకదానితో ఒకటి కలుపుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 133 సార్లు 14,000 కార్గో షిప్లు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. యూరప్, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యం నుండి అమెరికా పశ్చిమ తీరం కనెక్ట్ చేయడానికి ఇది అతి చిన్నదైన మరియు సురక్షితమైన మార్గం. కానీ ఈ కాలువ ఇప్పుడు పెద్ద సమస్యలో ఉంది. అలాగే ఈ సమస్యకు పరిష్కారం కాకపోతే అది ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది. ఈ కాలువలో ఉన్న ఇంజనీరింగ్ యొక్క మాయాజాలం ఏంటి? అలాగే దాని వినాశనానికి దారితీసే అంతగా ఏం జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఈ వీడియోలో ఈ సమస్యకు మూల కారణాన్ని తెలుసుకోవాలంటే మనం 150 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే. ఫ్రాన్స్లో ఫెర్డినాండ్ డిలెస్ పాస్ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంటున్నాడు. ఫెర్డినాండ్ ఒక ఫ్రెంచ్ దౌత్యవేత్త. 1869లో ఫెర్డినాండ్ సుయజ్ కాలువను చాలా తక్కువ మార్గంలో నిర్మించారు. దీన్ని నిర్మించక ముందు ఆసియా, మధ్యప్రాచ్య దేశాల నుండి వచ్చే నౌకలు యూరప్, అమెరికాలకు వెళ్ళాలంటే ఆఫ్రికా మొత్తాన్ని దాటాల్సి వచ్చేది. ఇది ప్రపంచ వాణిజ్యానికి కీలక మలుపు. ఈ విజయం నుండి విశ్వాసం పొందిన తరువాత ఫెర్డినాండ్ సుయజ్ కాలువ వలె అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను అనుసంధానించడానికి ఒక కాలువను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికా తూర్పు తీర రేఖ నుండి ప్రయాణించే నౌకలు మొత్తం దక్షిణ అమెరికాను దాటి పశ్చిమానికి చేరుకోవడానికి సౌత్ అమెరికా, అమెరికా, ఆసియా, వెస్ట్రన్ నార్త్ అమెరికాకు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ఏర్పడిన దూరం దాదాపు 20,000 కిలోమీటర్ల దూరం ఉండేది. దానిని తగ్గించడానికి ఏకైక మార్గం పనామాలో ఇక్కడ ఒక కృత్రిమ కాలువను నిర్మించడం. దీని ద్వారా అట్లాంటిక్ నుండి పసిఫిక్ మరియు పసిఫిక్ నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు నౌకలు సులభంగా రాగలవు. ఫెర్డినాండ్ సుయజ్ కెనాల్ లాగే ఈ కాలువను సులభంగా నిర్మిస్తాడని భావించాడు. కానీ అతని అంచనా తప్పు. ఎందుకంటే ఆదర్శవంతంగా ఇక్కడ సులభమైన మార్గం నిర్మించడానికి మొత్తం ప్రాంతాన్ని డైనమైట్తో పేల్చివేయడం జరిగింది. తద్వారా ఓడల కోసం స్థలం సృష్టించబడుతుంది. అయితే వాస్తవానికి ఇది అంత తేలికైన పని కాదు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ పర్వతాలు, అలాగే దట్టమైన అడవులు ఉండేవి. అలాగే ఎక్కువగా తుఫానులు వచ్చేవి. ఫెర్డినాండ్ ఇంజనీర్లు ఇక్కడ డైనమైట్ను ఉపయోగించినప్పుడల్లా ల్యాండ్ స్లైడింగ్ జరిగేది. ఇంకా చాలామంది కార్మికులు చనిపోయేవారు. ఇదే కాకుండా మరో పెద్ద సమస్య ఎల్లో ఫీవర్ మరియు మలేరియా. మొత్తం మార్గాన్ని క్లియర్ చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. అలాగే దాదాపు 200 మంది హజ్ కార్మికులు మరణించారు. అందుకే పనామా కనల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనది అని పిలుస్తారు. ఇటువంటి భారీ మానవ మరియు ఆర్థిక నష్టాల కారణంగా పెట్టుబడిదారులు ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం మానేసి 1890లో ఫెర్డినాండ్ కంపెనీ దివాలా తీసిందని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ పనులు దాదాపు 14 సంవత్సరాలు ఆపేశారు. తరువాత 1893లో పనామా అమెరికా మద్దతుతో కొలంబియా నుండి స్వాతంత్రం పొందింది. మరియు దీనికి బదులుగా అమెరికా ఈ భూమిని పనామా నుండి 100 సంవత్సరాల లీజుకు తీసుకుంది. అమెరికన్ నాయకత్వానికి ఒక ఆలోచన వచ్చింది. అమెరికా ఆర్థికంగా ఎదగాలంటే దానికి పనామా కెనాల్ చాలా ముఖ్యమని నమ్మేవారు. అందుకే 1904లో మరుసటి సంవత్సరంలో అమెరికన్ ఇంజనీర్లు మళ్ళీ ఈ ప్రాజెక్టుపై పని ప్రారంభించారు. అలాగే ఈసారి అమెరికన్ ఇంజనీర్లకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వారు మొత్తం భూమిని తొలగించే బదులు ఈ పర్వతాల పైనుండి కొంచెం కత్తిరించాలని వారు భావించారు. ఈ ప్రాంతాన్ని నీటితో నిండేలా చేసి ఆపై లాక్స్ ద్వారా ఓడలు లోడ్ చేయబడతాయి, అలాగే అన్లోడ్ చేయబడతాయి. లాక్లు వాస్తవానికి పోర్టులను పెంచడం మరియు తగ్గించడం చేసే ఒక వ్యవస్థ. ఈ లాక్ల సహాయంతో ఓడలు ఒక మహాసముద్రం నుండి మరొక సముద్రంలోకి సులభంగా వెళ్ళగలవు. ఈ ప్రాజెక్ట్ యొక్క పని 40,000 మంది కార్మికులు, 100 ట్రాక్టర్లు, ఆవిరి ఇంజిన్లు మరియు ఎగ్జిక్యూటివ్ వెయిటర్లతో ప్రారంభమయ్యింది.
ఆపై 10 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 15, 1914న పనామా కాలువ ఓడల కోసం తెరవబడింది. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఇంజనీరింగ్ యొక్క ఫీట్. ఇప్పటి వరకు ఎవరూ చేయని అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నిక్లను ఉపయోగించారు. ఇది కాకుండా ఈ కాలువలో నీటిని నింపడానికి 2 కృత్రిమ సరస్సులను కూడా సృష్టించారు. ఈ ప్రాజెక్ట్ కోసం $375 మిలియన్ ఖర్చు చేశారు. అలాగే సుమారు 5,000 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రజల త్యాగంతో పనామా అత్యంత ముఖ్యమైన ఆర్థిక వనరుగా మారింది. మొత్తం పనామా ఆదాయంలో 10% ఈ ఒక్క కాలువ నుండి మాత్రమే వస్తుంది. కెనాల్ కంట్రోల్ అథారిటీ డేటా ప్రకారం ఈ కాలువ ద్వారా ప్రయాణించే ఓడల నుండి $100 నుండి $3 లక్షల వరకు రుసుము వసూలు చేస్తారు మరియు పీక్ సీజన్లో ఈ ధర రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మనం అసలు సమస్యకు వచ్చాం. ఇది పనామా కెనాల్ యొక్క భవిష్యత్తును సందేహాస్పదంగా చేసింది. నిజానికి నేను ఇంతకు ముందు చెప్పినట్లు అమెరికన్ ఇంజనీర్లు ఈ మార్గాన్ని పూర్తిగా సమం చేయలేదు. కానీ పర్వతాలను కొంచెం ఎత్తులో కత్తిరించి 2 కృత్రిమ సరస్సులను సృష్టించారు. తద్వారా ఈ భాగం నీటితో నిండిపోతుంది. ఈ 2 సరస్సులలో ఒకటి గటూన్ సరస్సు మరియు రెండవ సరస్సు అలజులా సరస్సు. ఈ సరస్సు నుండి ఈ కాలువలోకి నీరు వస్తుంది. నీరు వచ్చిన తరువాత ఓడలను తాళాల సహాయంతో పైకి క్రిందికి వెళ్ళడం ద్వారా దాటుతుంది. అయితే ఈ మొత్తంలో ఒక సమస్య ఏంటంటే చాలా నీరు వృధా అవుతుంది. ఇప్పుడు పనామాలో చాలా వర్షాలు ఉన్నంత వరకు ఎటువంటి సమస్య లేదు. కానీ 2016 నుండి గ్లోబల్ వార్మింగ్ కారణంగా పనామా వాతావరణం చాలా మారిపోయింది. ముఖ్యంగా 2019లో చాలా కరువు వచ్చింది. అందరూ భయపడ్డారు మరియు ఇక్కడ నీటి మట్టం చాలా తక్కువగా మారింది. ఇక్కడ ఓడలు వెళ్ళడం చాలా కష్టంగా మారింది. పనామా నౌకలపై కార్గో ఆంక్షలు విధించింది. వాటి బరువు తగ్గాలి అని సూచించింది. అలాగే సెప్టెంబర్ 2023లో పనామా ప్రభుత్వం ఇక్కడ రోజువారీ పరిమితిని విధించింది. అంటే ప్రతిరోజు 32 కంటే ఎక్కువ ఓడలు ఇక్కడ మార్గం గుండా వెళ్ళలేవు. దీని ఫలితంగా కంటైనర్ షిప్లు లైన్లలో ఈ పనామా ముందు ఏర్పడ్డాయి. ఈ కాలువ ఈ పరిమితి ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు, ఎందుకంటే వర్షం తగ్గింది. ఈ సరస్సులు వేగంగా ఎండిపోతున్నాయి. అలాగే పనామాకు సమస్యలు పెరుగుతున్నాయి. తాజాగా పనామా ప్రభుత్వం మరో ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కాలువకు పశ్చిమాన మరో చిన్న ఆనకట్టను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 8 కిలోమీటర్లు భూగర్భ సొరంగం ద్వారా ఘాటన్ సరస్సుకు అనుసంధానించబడుతుంది. తద్వారా ఈ నీటిని ఎండిపోతున్న ఈ సరస్సుకు పంపిణీ చేయవచ్చు. ఇప్పుడు ఈ ప్రణాళిక చర్చలో ఉంది. అలాగే ఆమోదం తర్వాత కూడా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పూర్తి చేయడానికి కనీసం 2.5 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ సమయంలో ఈ నౌకలకు మరొక ఆచరణాత్మక మార్గం ఉంది. అది ఆర్కిటిక్ మార్గం. వాతావరణం వేడిగా మారుతున్నందున గ్లోబల్ వార్మింగ్ వలన మంచు కరుగుతోంది. ఈ మార్గం ఓడ యజమానులకు ఆకర్షణీయంగా మారుతుంది. అందుకే ఈ మార్గంలో వస్తున్న గ్రీన్లాండ్పై ఇప్పుడు చాలా దేశాలు దృష్టి సారిస్తున్నాయి. చైనా, రష్యా, అమెరికా ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ గ్రీన్లాండ్ను తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నాయి. అయితే దీనికి కారణం ఆర్కిటిక్ షిప్పింగ్ మార్గం మాత్రమే కాదు. గ్రీన్లాండ్లో చాలా సంపదలు దాగి ఉన్నాయి. అవి నెమ్మదిగా బయటికి వస్తున్నాయి. చివరిగా ఒక్క మాట, భౌగోళిక, రాజకీయంగా మరియు భౌతికంగా ప్రపంచం మారుతోంది. అలాగే ఈ మార్పులు అతి త్వరలో మనందరిపై ప్రభావం చూపుతాయి. ఇంకో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.